హాయ్, హలో, నమస్తే. ఈరోజు నేను వెళ్ళబోయే ప్లేసు మరి ఏంటో కాదు. ఎన్నో ప్రత్యేకతలు, ఎన్నో పురాణాలు ఉన్నాయి ఈ దేవాలయానికి. అందులో సంవత్సరంలో కేవలం మనకు 4 నెలలు మాత్రమే కంటికి కనిపించే ఈ దేవాలయం కేవలం మీరు సమ్మర్ టైంలో మాత్రమే దర్శించుకోగలరు. ఇది మరెక్కడో లేదు, మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. దేవాలయం పేరు సప్తనదుల సంగమేశ్వర స్వామి దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయం యొక్క విశిష్టత గురించి ఎన్నో కథలు, ఎన్నో పురాణాలు ఉన్నాయి. ఈ దేవాలయంలోని శివలింగం ధర్మరాజు ప్రతిష్ఠించినారని చెప్తారు. ధర్మరాజుచే ప్రతిష్ఠించబడిన వేప శివలింగం శ్రీ సంగమేశ్వరుడుగా ఇక్కడ స్వామివారు పూజలు అందుకుంటూ ఉంటారు. మనకు దేవాలయం లోపలికి వచ్చిన వెంటనే అమ్మవారి యొక్క దర్శనము, అలాగే ఇక్కడ కాస్త లెఫ్ట్ సైడ్ వెళ్ళేటప్పుడు మనకి ఇక్కడ వాటర్ సదుపాయం కూడా ఉంది. నీళ్ళు తాగాలి అనుకునే వాళ్ళు తాగచ్చు. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి లోపలికైతే ఎంట్రీ ఉంటుంది. స్టార్టింగ్లోనే మనకు ఇక్కడ పూజ హారతులు అవన్నీ బయటే ఇచ్చేసారు. లోపల ముట్టియడానికి అవకాశం అయితే లేదు. దేవాలయం లోపల మనకు వినాయకుని యొక్క దర్శనం పూర్తయిన తర్వాత గర్భగుడిలోకి వెళ్ళేటప్పుడు మనకి ఇక్కడ స్వామివారి యొక్క దర్శనం అయితే చాలా చక్కగా జరుగుతూ ఉంటుంది. లైటింగ్ కాస్త ఎక్కువగా ఉండడం వల్ల శివలింగం అనేది మీకు చాలా స్పష్టంగా కనిపించలేకపోవచ్చు. గర్భగుడిలో ఉండే దేవతా విగ్రహాలను చూడండి. గణేశుడు, భైరవుడు, దత్తాత్రేయుడు, అమ్మవారు, ముందర శ్రీచక్రం కూడా ఉంది. ఇక్కడ కుంకుమార్చన కూడా చేస్తూ ఉంటారు. ధర్మరాజు ప్రతిష్ఠించిన వేపలింగం ఇదేనండి. స్వామివారిని తాకి ముట్టుకోవచ్చు. దర్శనం పూర్తయిన తర్వాత ఈ విధంగా మనం బయటికి వస్తే స్టార్టింగ్లోనే మనకు ఇది మీకు చూపించడం మర్చిపోయాను. చాలామంది దర్శనానికి వెళ్ళే సమయం కంటే ముందే ఇక్కడ కుంకుమ, బొట్టు, విభూది పెట్టుకోవడానికి చాలా చక్కగా కల్పించారండి. ఇదే దేవాలయం లోపల ఈ విధంగా ఉంటుంది. దర్శనానికి ఎలాంటి టికెట్ అయితే లేదు. దేవాలయానికి బయటి వైపున ఇక్కడ మనకు షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం ఉంది. దర్శించుకొని తర్వాత మనం బయటికైతే వెళ్దాం. దేవాలయం దర్శనం అనంతరం మనము టెంకాయలన్నింటినీ ఇక్కడ పంచముఖి ఆంజనేయ స్వామి ఎదురుగానే టెంకాయలన్నీ కొడుతూ ఉంటారు. అక్కడ మీరు టెంకాయలు ఇవ్వచ్చు. దాని పక్కనే మీరు గమనించినట్లయితే ఇక్కడ మనకు సప్త రోజుల యొక్క విగ్రహాలు కనిపిస్తాయి. ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత చాలా పురాతనమైనది అని తెలియజేసే విగ్రహాలు ఇవే. ఈ దేవాలయ పరిసర ప్రాంతాల్లో కొలువైన శివలింగాలు, అలాగే దేవతా విగ్రహాలు 1 by 1 అయితే మీకు చూపించడం జరిగింది. ఇప్పుడు మనం భీముడు ప్రతిష్ఠించిన శివలింగం దగ్గరికి అయితే వెళ్దాము. ప్రజెంట్ అది ఇంకా లోపల ఉందంట. మనం ఇక్కడ బయట ఉన్న శివలింగాన్ని దర్శనం చేసుకుందాము. సప్తనదుల యొక్క సంగమం జరిగిన చోటు. ఇక్కడ అందరూ స్నానాలు ఆచరిస్తూ ఉంటారు. స్నానాలు ఆచరించిన తర్వాత గుడి లోపలికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఈ దేవాలయంలో లోపలి భాగం మొత్తం చాలా చల్లగా ఉంది. కొంచెం బయటికి వస్తే మాత్రం ఈ సమ్మర్ టైంలో చాలా వేడిగా అనిపిస్తుంది. ఈ దేవాలయంలో దర్శించుకున్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. మీరు ఎవరన్నా రావాలి అనుకుంటే మరి ఎక్కువ సమయం అయితే లేదు, తొందరగా వచ్చేయండి.